ప్రియ దేవుని జనుల దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. దేవుని యొక్క వాక్యంలోనికి, ఆయనలో ఉండే ఆ యొక్క ఆత్మలో మనం ఎదుగుదాం. వాక్యంలో ఉండే మర్మములను మనము తెలుసుకుందాం, ధ్యానించుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనం నుంచి నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. యోహాను నీళ్లతో బాప్తీసమిచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందెదరు అనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల అందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఎందురని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడేలాగున మనలను మనము దేవునికి సమర్పించుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన యేసు ప్రభువా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్త, నమ్మదగిన తండ్రి, నీ స్తుతులు. అయ్యా, మేము నీ వారము ప్రభువా, నీవు మా దేవుడు తండ్రి. నీవు తప్ప మాకు ఎవరునూ ఈ లోకంలో లేరు. అయ్యా, నీవే పూజార్హుడివి, మా పూజకు అర్హుడువు నీవే ప్రభు. అయ్యా, నువ్వు స్తోత్రార్హుడువు తండ్రి. మేము స్తుతులు స్తోత్రాలు చెబుతూ ఉన్నప్పుడు, అయ్యా నా ప్రభు తండ్రి, నువ్వు అర్హుడు ప్రభువా. మా స్తుతుల మీద ఆసీనుడైన దేవాని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సాక్ష్యముల ద్వారా మహిమను పొందుకున్నారు, ఆరాధన ద్వారా మహిమను పొందుకున్నారు, పాటల ద్వారా మహిమను పొందుకున్నారయ్యా. ఈ దిన నా ప్రభు తండ్రి వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, నీ వాక్యము మాకు బలమునిచ్చేది, నీ వాక్యమే నా ప్రభు మా జీవితములను సరిచేసేది తండ్రి. నీ వాక్యమే మమ్మలను ప్రభా అయ్యా నా లోతైన మర్మములోనికి తీసుకుని వెళ్ళేది నీ వాక్యమే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడా, మాతో మాట్లాడండి. నీ దాసురాలైన నన్ను మరుగు చేసుకుని అయ్యా, వినగలిగిన మనస్సును, గ్రహించగలిగిన హృదయాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, అయ్యా నీ వాక్యము ద్వారా బలపరచమని, రావాల్సిన వారిని త్వరితముగా తోడుకు రమ్మని అడుగుతూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, మన యొక్క సంఘములో, మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో అనేక మంది బాప్తిసములు తీసుకున్నారు. గతములో వారి భక్తి, గతములో వారి యొక్క ఆత్మీయ స్థితి చాలా దేవునికి దగ్గరగా ఉండేది. ఎప్పుడైతే దేవునికి దగ్గరగా వారు ఉన్నారో అన్ని విషయములలో వారు దీవించబడుతూ ఉన్నారు, అన్ని విషయములలో వారు ఆశీర్వదించబడుతూనే ఉన్నారు. బాప్తిసం తీసుకున్న వారు ప్రతి ఆదివారము దేవుని యొక్క ఆలయానికి వచ్చి ఆయన ఆశీర్వాదాలు తీసుకోవాలి. దేవుడు ఎన్నుకున్నది, ఏర్పాటు చేసుకున్నది, రక్తమిచ్చి కొనుక్కున్నది ఎందుకు అంటే, ఆయన ఆలయానికి రాకుండా మన సొంత పనులు చేసుకోవడానికి ఆయన మనలను ఎన్నుకోలేదు, ఏర్పాటు చేసుకోలేదండి. దేవుడు మనలను నమ్మాడు, మన మీద ఆయన నమ్మకం ఉంచాడు. నన్ను ఆరాధిస్తారు, నన్ను సేవిస్తారు, నా పాదాల దగ్గరికి వస్తారు, నేను వారితో ముచ్చటిస్తాను, వారు నాతో మాట్లాడతారు. ఆ సహవాసము కోరుకుని, ఆ స్నేహము కోరుకుని అన్య జనాంగము నుండి దేవుడు మనలను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, రక్తమిచ్చి కొనుక్కున్నాడు. ప్రియమైన దేవుని వెళ్ళరా, ఆయన స్వరక్తమిచ్చి మనలను కొనుక్కున్న దేవుడు. ఈ దినాన్ని ప్రమీల కుటుంబం పేర్లు పెట్టే చెబుతాను. చాలామంది నాకు పెద్దలు సలహా ఇస్తున్నారు పేర్లు పెట్టి చెప్పొద్దని. మన దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడండి. దేవుడంటే భయం లేదు, దేవుని యొక్క సన్నిధికి రావాలని ఆలోచన లేదు. దేవుణ్ణి ప్రేమించిన వారిని దేవుడు ప్రేమిస్తాడు, దేవుణ్ణి హత్తుకున్న వారిని
వారిని దేవుడు హత్తుకుంటాడు. దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్న వారు ఫలించడు కొమ్మగా దేవుడు చేస్తాడండి. ఇది నిజం, ఇది పక్క, 100కి 100% ఇది నిజం. ఎంతోమంది కలెక్టర్స్, ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ యొక్క ఉద్యోగాలు చేసుకుంటున్న వారు వారి ఉద్యోగాలకి సెలవులు పెట్టుకొని దేవుని యొక్క ఆలయానికి, ప్రియ దేవుని బిడ్డలారా, త్వరితముగా వారు దేవుని యొక్క ఆలయానికి వస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దెబోరా సంఘములుండే విశ్వాసులు మీరు రావాలి, మీతో పాటు ఒక ఆత్మను తోడుకుని రావాలి. మీరు రావాలి, మీతో పాటు కొంతమంది స్నేహితులను, మీ బంధువులను తోడుకుని రావాలి. ఆలయములో దేవుడు మెచ్చుకున్నట్లుగా మీ సేవ దేవుని కొరకు జరిగించాలి. ప్రియమైన దేవుని సంగమా, ఒకవేళ మీరే రాకపోతే ఇక ఆత్మలను ఎలా తోడుకుని వస్తారు? మీరే చల్లారిపోతే ఇంకా నూతన ఆత్మలను ఎలాగ తోడుకుని రాగలరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మన గిన్నెలు బోర్లించబడి ఉన్నాయి. అందుకే దేవుడు మన గిన్నెలను నింపలేకపోతూ ఉన్నాడండి. బాప్తిసం తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో దేవుని కొరకు జీవించటం కూడా అంతే ప్రాముఖ్యత. ప్రియ దేవుని జనులారా, దేవుని యొక్క సన్నదిలో అంచెలంచెలుగా ఎదగవలసిన వారమై ఉన్నాము. ఈరోజు నా గృహములో ఉన్న నా కుమార్తె, ఆమె నా గర్భమును పుట్టలేదు, కానీ లూకు కుమారుడు తీసుకొచ్చాడు. దగ్గర ఇప్పుడు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయ్యింది. సంఘములో ఒక ఆదివారమే నేను చెప్పే ఆ బాధకు మీ హృదయాలు నలిగిపోతున్నాయి. ఇంటిలో 24 hours నాతోనే ఉంటుంది. ఏ చిన్న తేడా వచ్చినా నేను సరి చేయకుండా ఉండను. తల వంచింది, వినయం చూపించింది, తగ్గించుకుంది. గుండెలో బాధ ఉన్నా నా దేవుడు నాతో ఉన్నాడు అనుకుంది. నేను సరిచేసిన దేవుని ఆశీర్వాదాలుగా సరిచేసిన ప్రతి మాటకి తను లోబడింది. కుడికి కానీ ఎడమకి కానీ తొట్రెలు లేదు. నేను లేనప్పుడు ఎలా ఉందో నేను ఉన్నప్పుడు అలాగే ఉంది, నేను లేనప్పుడు కూడా అలాగనే ఉంది. ఆ బిడ్డ రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు నేను వెనక నుండి గమనిస్తూ ఉంటాను, ఎటువైపునా చూస్తుందేమో, తన కళ్ళు సరిగా పెట్టుకుంటుంది. నేను లేనప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి ఎక్కడైనా మాట్లాడుతుందేమో అని గమనిస్తాను, కానీ ఏ ఇంటికి వెళ్ళదు. ఏదైతే చెప్పిందో, ఏదైతే చేసిందో, ఏదైతే చెప్పానో ఆ మాట ప్రకారముగా ఈరోజు జీవించుకుంటూ వచ్చింది. అందుకే దేవుడు ఆశీర్వదించడం మొదలెట్టాడు, దేవుడు దీవించడం మొదలుపెట్టాడండి. దేవుని దాసులకు దేవునికి తల వంచినప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వస్తాడు. చాలాసార్లు దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటాం, దేవుడు ఉన్నాడు. శూన్యము నుండి సమస్తము కూడా చెయ్యగలిగిన సమర్థుడు. ప్రియమైన దేవుని జనులారా, చాలాసార్లు నేను అంటూ ఉండేదాన్ని, అమ్మా నువ్వు దేవుని దాసులకి నువ్వు చేస్తున్నావు కదా, నీ దేవుడు నిన్ను ఫారెన్ తీసుకెళ్ళిపోతాడే, నేను అమెరికా తీసుకుని వెళ్ళిపోతాడు. నువ్వు దేవుని దాసులకి నువ్వు చక్కగా పరిచర్య చేస్తూ ఉన్నావు కదా, ఈరోజు నేను ఎంత పరిచర్య నేను బయటికి వెళ్ళి ధైర్యంగా చేస్తున్నానంటే నువ్వు గృహానంతటిని కూడా చక్కదిద్దుకుంటూ ఉన్నావు, ఎక్కడ ఏ లోటు లేకుండా చాలా ప్రేమిస్తూ ఉన్నావు, చాలా చక్కగా చేస్తూ ఉన్నావు. ఇదిగో దేవుడు నిన్ను అమెరికా తీసుకెళ్ళిపోతాడు, విదేశాలు తీసుకెళ్ళిపోతాడు అని చెప్పాను. కేవలం మాట విశ్వాసంతో. దేవుడు నమ్మదగిన దేవుడు, మనుష్యులు నమ్మదగిన వారు కాదండి. దేవుడు నమ్మదగిన దేవుడు. తను చేసిన పరిచర్య, తను చేసిన ప్రార్థన, సంఘము చేసిన ప్రార్థన ఎంతో ఎంతో వినయముగా చేసిన ఆ యొక్క భక్తి జీవితము బిడ్డ జీవితంలో ఈరోజు ఒక సేవకుల కుటుంబంలోనికి బిడ్డ వెళ్ళబోతూ ఉన్నారు. అంతేకాకుండా విదేశాలకు దేవుడు తీసుకుని వెళ్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఆ కుమారుడు చెప్పిన మాట, నేను చదివించుకుంటాను, నేను పాస్పోర్ట్ చేయిస్తాను, నేను సింగపూర్ తీసుకెళ్తాను. ఎంత మంచి మాట. వారు దే నెవర్ ఎక్స్పెక్ట్ ఎ సింగిల్ రూపీ. వారు ఒక్క రూపాయి కూడా ఆశించలేదండి. దేవుని యొక్క సన్నదిలో మేమే వాలంటరీగా ఇద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నదిలో ఆ కుమారుడికి, ఆ కుమార్తెకు మంచి లైఫ్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు, ఈ సాక్ష్యం నేను ఎందుకు చెబుతున్నానంటే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా.
దేవునితో ఉన్నవారిని, దేవునిలో ఉన్నవారిని, దేవుని కొరకు జీవించిన వారిని, దేవుని సన్నిధిలో దేవుని కొరకు భక్తి కలిగిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ప్రియమైన దేవుని జనులారా, ఆయన ఎక్కలేనంత ఎత్తైన స్థలములలో దేవుడు ఉంచుతాడు. ప్రియమైన దేవుని జనులారా, దేవుడు ఆయన విడిచిపెట్టు దేవుడు కాదు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా, నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. ఈరోజు దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రతి ఆదివారం దేవుని ఆలయంలో నువ్వు ఆయనకు కనబడాలి, సేవకులకి కాదు. ప్రియమైన దేవుని వెళ్ళరా, దేవునికి నువ్వు కనబడాలి. నువ్వు ఎప్పుడైతే దేవునికి కనబడతావో, ఆయన దగ్గరికి వస్తావో, దేవుడు నీ జీవితంలో ఏది కోరుకుంటూ ఉన్నావో, ఏది కావాలనుకుంటున్నావో, నువ్వు కోరుకున్న దానికన్నా మిన్నయైన కార్యాలను దేవుడు చెయ్యగల సమర్థుడు. ప్రియమైన దేవుని జనులారా, హల్లెలూయా. మన కష్టార్జితం వల్ల మనం పైకి రాలేమండి, మన సంపాదన వల్ల మనం పైకి రాలేము, మనం ఎక్కువ గంటలు ఉద్యోగాలు చేస్తే పైకి రాలేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటేనే మనం పైకి రాగలము, దేవుని యొక్క కృప ఉంటేనే మనం పైకి రాగలం. ప్రియమైన దేవుని జనులారా, దేవుని యొక్క సన్నదిలో అపోస్తలుల కార్యములో దేవుడే యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోతూ ఉన్నప్పుడు చెబుతున్న మాటలు ఏమిటంటే, మీరు యోహాను చేత బాప్తిసం పొందుకున్నారు. ఎవరి చేతటండి? యోహాను చేత బాప్తిసం పొందుకున్నారు. బాప్తిసము విశ్వాస జీవితానికి ప్రథమ మెట్టు. ప్రియమైన దేవుని జనులారా, బాప్తిసం అనేది విశ్వాస జీవితానికి ప్రథమ మెట్టు. రెండవ మెట్టు ఉంది. ఆ మెట్టు ఏమిటంటే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకోవాలి. హల్లెలూయా. ఎక్కడ బాప్తిసం పొందుకోవాలండి? పరిశుద్ధాత్మలో. అదేంటమ్మగారు, బాప్తిసం అంటే పరలోకం వెళ్ళిపోతాం కదా, బాప్తిసం అంటే నిత్య జీవములోనికి వెళ్ళిపోతాం కదండి, బాప్తిసం గాను ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం కదా అని అంటే, బాప్తిసం అనేది కేవలము డోర్ ఓపెన్ అయ్యింది నీ కోసం. దేవుని యొక్క రక్షణ వస్త్రము దేవుడు నీకు కప్పి ఉన్నాడు. ఆ రక్షణ వస్త్రాన్ని నువ్వు కప్పుకున్నావు, నీ చుట్టూ దేవుడు ఉన్నాడు. కానీ రెండవ స్టెప్లోనికి నువ్వు వెళ్ళాలి. ఆ రెండవ మార్గము ఏమిటంటే, నువ్వు పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకోవాలండి. పరిశుద్ధాత్మలో కానీ బాప్తిసం తీసుకోకపోతే మనం చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. పరిశుద్ధాత్మలో కానీ మన బాప్తిసము తీసుకోకపోతే మన విన్నపములు కానీ, మన యొక్క ప్రతి ఆలోచన, మన కోరికలు కానీ ఆయన వినడు. ప్రియమైన దేవుని జనులారా, కాబట్టి యూ హ్యావ్ టు ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో బాప్తిసం తీసుకుంటే చాలు అనుకోవడానికి లేదు. నేను బల్ల తీసుకున్నాను కదా, ఇది సరిపోతుందిలే ఈ భక్తి జీవితం అనడానికి లేదు. రెండవ స్టెప్లోనికి నువ్వు వెళ్ళాలి. ఆ రెండవ స్టెప్ ఏమిటంటే, ఇదిగో బాప్తిసం పొందుకున్న నీవు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకోవాలి. ఈ పరిశుద్ధాత్మలో నువ్వు బాప్తిసం పొందుకుంటే, నువ్వు మోకరిస్తే చెప్పన సఖ్యము కాని మూలుగులతో నువ్వు ప్రార్థన చేస్తావు. చాలాసార్లు ప్రార్థనలో 3 రకాలండి. ఒకటి మనసుతో చేసే ప్రార్థన, నువ్వు చాలా రకరకాల వాగ్దానాలు పెట్టుకొని అవన్నీ గబగబ చదివేస్తావు. రెండవ ప్రార్థన పెదవులతో చేసే ప్రార్థన. ఈ పెదవులతో చేసే ప్రార్థన ఎలా ఉంటుంది? ఆలోచించుకుని చేసే ప్రార్థన. మూడవ ప్రార్థన ఏమిటంటే ఆత్మలో నుండి వచ్చే ప్రార్థన, ఆత్మానుసారముగా చేసే ప్రార్థన. ఆత్మానుసారంగా చేసే ప్రార్థన నువ్వు ఆలోచనతో చేయవు, నువ్వు మనస్సుతో చేయవు, నువ్వేదో పెదవులతో చేయవు, కానీ ఆత్మానుసారమైన ప్రార్థన నీ యొక్క నాభిలో నుండి, హృదయాంతరంగములో నుండి దేవుని యొక్క పాదాలు తడపడానికి అలాంటి ప్రార్థన చేస్తావు. ఇప్పటి వరకు దెబోరా సంఘములో ఉండే విశ్వాసులు కేవలం బాప్తిసములోనే ఉండిపోయారు, బాప్తిసములోని ఆ మొదటి స్టెప్లోనే ఉండిపోయారు. ప్రియమైన దేవుని జనులారా, రెండవ స్టెప్లోనికి ఇంకా మనం రాలేదు. రెండవ స్టెప్లోనికి పరిశుద్ధాత్మ నింపుదల నీలోనికి వస్తే, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే, పరిశుద్ధాత్మలో నువ్వు బాప్తిసము తీసుకుంటే కోపం ఉండదు. రెండవ బాప్తిసములోనికి వస్తే ఇంటిలో గొడవలు ఉండవు. బాప్తిసము రెండవ పరిశుద్ధాత్మలను బాప్తిసం తీసుకుంటే ఇతరుల మీద చాడీలు చెప్పవు. దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మలో బాప్తిసములు తీసుకుంటే నీ భర్త మీద కానీ, నీ భార్య మీద కానీ నువ్వు సనుగుడు గొనుగుడు ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ బాప్తిసములోని కానీ నువ్వు వెళితే, ఆ యొక్క బాప్తిసం పరిశుద్ధాత్మ బాప్తిసంలో కానీ వెళ్తే, నీవు కరువు నుండి తప్పించుకొని దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి వెళతాడు. ఆ కరువులో నుండి నిన్ను దేవుడు తప్పిస్తాడు. ఇంకా నువ్వు కరువులో ఉన్నావు అంటే, ఇంకా నువ్వు ఒక లోటుతో ఉన్నావు అంటే, ఇంకా నువ్వు హలోకములోనే ఆ యొక్క బాధ
బాధలో కష్టాలతో ఉన్నావంటే యు ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దేవుని యొక్క ఆత్మలో ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగడం లేదు. ప్రియమైన దేవుని జల్లరా, ఈరోజు దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ యొక్క లెవెల్ పెరగాలి అంటే, నీ స్టేజ్ పెరగాలి అంటే, నువ్వు ఉన్నతమైన శిఖరములోనికి వెళ్ళాలి అంటే మొదటి స్టెప్లో ఉన్న నీవు ఆ మొదటి స్టెప్లో మాత్రమే కాదు కానీ రెండవ స్టెప్లోనికి నువ్వు వెళ్ళాలి. రెండవ ఆ యొక్క స్థితిలోనికి, స్పిరిచువల్ లైఫ్లోనికి వెళ్ళాలి. అది ఏమిటంటే పరిశుద్ధాత్మతో బాప్తిసం తీసుకోవాలండి. హల్లెలూయా. ఇలాగ తీసుకుంటే బాప్తిసము పరిశుద్ధాత్మ దేవుడు మరి అడిగితేనే ఇస్తాడు. ప్రియమైన దేవుని జల్లరా, నీకంటూ ఒక కోరిక ఉండాలి. ప్రభువా, ఇల్లు కావాలని కోరుకుంటున్నావు, వస్త్రాలు కావాలని కోరుకుంటూ ఉన్నావు, నా ఇంటిలో సుఖం ఉండాలయ్యా అని కోరుకుంటూ ఉన్నావు, నా పిల్లలకి వివాహాలు జరగాల ప్రభు అని కోరుకుంటూ ఉన్నావు, అయ్యా నా ఇంటిలో అంతా బాగుండాలని కోరుకుంటూ ఉన్నావు. కానీ బాప్తిస్మము పరిశుద్ధాత్మలో నాకు కావాలి ప్రభువా, పరిశుద్ధాత్మ బాప్తిస్మంలో నేను ఉండాలి ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపు అని ఎప్పుడైనా కోరుకున్నావా? పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందుకుంటే, పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కువ కాలం ఎవరి మీద కోపగించు, ఎక్కువ కాలం ఎవరితోనూ ఎక్కువ గొడవలు ఆడమండి. పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకుంటే ఏదైనా ఒక కోపం వస్తే ఉదయం వచ్చిన కోపం సాయంకాలం మట్టుమాయమైపోతుంది. నీ హృదయం అంతా నిర్మలమైపోతుంది. నీ హృదయం అంతా కూడా సంతోషంతో దేవుని యొక్క ఆత్మతో నింపబడతావు. అనుకుంటాం కదా, అయ్యో నేను అనవసరంగా నేను కాని మాటలు పలికేనే, అనవసరంగా నా భర్త మీద చిరాకు పడ్డానే, నా బిడ్డల మీద చిరాకు పడ్డానే, అయ్యో నాకు ఇంత కోపం ఎందుకు వస్తుంది, అయ్యో నువ్వు సరి చేసుకుంటావు. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నువ్వు సరి చేసుకుంటావు. వెంటనే వారితో మాట్లాడడానికి ఇష్టపడతావు, నువ్వు క్షమిస్తావు. ఒకవేళ అవతల వారిది తప్పైనా నీవు క్షమించే మనసు నీలోని వస్తుంది. కక్షలు, క్రోధాలు, విభేదాలు, అమితములు, ఈ లోకంలో ఉండే లోకపు లక్షణాలు ఏమీ హృదయంలో ఉండవండి. ఎప్పుడు అంటే పరిశుద్ధాత్మలో మనం బాప్తిసం తీసుకున్నప్పుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం ఎలా వస్తుందంటే కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఈ పరిశుద్ధాత్మ బాప్తిసము ఎప్పుడు రాగలదంటే దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ప్రియమైన దేవుని జల్లరా, నీ యొక్క కుటుంబం మారిపోతుంది పరిశుద్ధాత్మ బాప్తిసంను తీసుకుంటే. నీ స్థితి గతులు మారిపోతాయి పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకుంటే. పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వచ్చినప్పుడు నీ ఇంటిలో ప్రశాంతత ఏర్పడుతుంది. పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకుంటే అన్నీ కూడా నీకు తెలియకుండానే దేవుడు కార్యాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకుంటే ఆకాశంలో పరలోకమందు దేవుని యొక్క ఆ మర్మములను నువ్వు తెలుసుకోగలవు. హల్లెలూయా. భౌతికంగా మార్పు, ఆధ్యాత్మికంగా మార్పు, మనకున్న ప్రతి విధమైన లోకపు లక్షణాలలో మార్పు, అసహించుకుంటాం ప్రతిదీని. ఒకవేళ ఏదైనా కానిది లేనిది ఆ తప్పు మార్గాలు ఏదైనా ఎదురుపడుతూ ఉన్నప్పుడు అయ్యో నేను ఇటువైపు వెళ్ళకూడదు, నేను అటువైపు వెళ్ళిపోవాలి, అయ్యో నేను ఆ సినిమా దగ్గరికి వెళ్ళకూడదు, అటువైపు వెళ్ళిపోవాలి, నేను పరిశుద్ధాత్మతో నేను నింపబడ్డాను కాబట్టి ఈ లోకము నీకు ఒక అసహ్యంగా కనబడుతుంది. దేవుడు నీవు సహవాసము చేయగలవు. ప్రియమైన దేవుని జల్లరా, హల్లెలూయా. ఈ మధ్య కాలంలో ఒక క్రైస్తవ స్త్రీ నాకు ఫోన్ చేస్తుందండి. ఆమె అంటూ ఉన్నారు, అమ్మా నా భర్త బాప్తిసం తీసుకున్నారు కానీ త్రాగుతూ ఉన్నారు. నేను జరిగిన విషయం చెబుతున్నాను. త్రాగుతూ ఉన్నారు. నేను ఒక ప్రక్క ఒక గదిలో కూర్చుని మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నా భర్త నా దగ్గరికి వచ్చి ఒకసారి గ్లాస్ తీసురా అంటాడు, ఒకసారి బాటిల్ తీసురా అంటాడు, ఒకసారి ఐస్ క్యూబ్స్ తీసురా అంటాడు. నా ప్రార్థన డిస్టర్బ్ అయిపోతుందమ్మా. నేను చెప్పిన మాట, అమ్మా మీ భర్త గారు రాకముందే ప్రార్థన చేయండి. ప్రభువా నా భర్త ఈరోజు ఆ త్రాగుడు అనే లక్షణము లేకుండా చేయ ప్రభువా. అయ్యా నేను ప్రార్థనలో ఉంటూ ఉన్నప్పుడు ఇదిగో నీ సన్నిధిలో నేను అడుగుతూ ఉన్నాను, నా భర్తకి నేను అవి అందించటం వలన, ఆ బాటిల్ అందించటం వలన, ఆ క్యూబ్స్ అందించటం వలన, గ్లాస్ అందించటం వలన నా మనస్సు బాధపడుతుంది ప్రభువా, నా భర్తను మార్చు ప్రభువా అని ప్రార్థన చేయండి అమ్మా. అలాగును మీరు కంటిన్యూస్గా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరోజు మీ భర్తే వస్తాడు, వచ్చి ఆ యొక్క విషయాల్లో
మార్పు అనేది వస్తుంది అంటే ఆ యొక్క సిస్టర్ పిఠాపురం అండి, ఆ సిస్టరు కంటిన్యూస్గా ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టిందండి. ప్రార్థన చేస్తూ ఉంటుండగా కొన్ని సంవత్సరాలు అయ్యింది. భర్త యథావిధిగానే త్రాగుతూ ఆ గృహంలో ఉంటూ ఉన్నాడు. ఆత్మలో ఆమె ప్రార్థన చేస్తుంది, కన్నీరు కారుస్తుంది, దేవుని అడుగుతుంది. ఒక రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిని కొంతమంది మోసుకుని వచ్చారట. మోసుకుని వచ్చినప్పుడు నేను ఆమె కవ్వబా పరిగెట్టుకుని వెళ్ళి, అయ్యో ఏమైంది అంటే, నా భర్తకి యాక్సిడెంట్ అయ్యిందమ్మా. భర్తకి యాక్సిడెంట్, 2 కాళ్ళు పోయాయి. ఏం పోయండి? 2 కాళ్ళు పోయాయి. ఆ 2 కాళ్ళు కూడా ఆ యొక్క యాక్సిడెంట్లో దెబ్బ తగిలిందమ్మా. మోసుకుని వచ్చారు. నేను బెడ్ మీద ఆయన వించి ప్రార్థించడం మొదలుపెట్టాను. ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు కదా, బార్ షాప్కి వెళ్లకుండా, ఈ బాటిల్స్ ఇంట్లో తేకుండా నా భర్తకి 2 కాళ్ళు లేకుండా చేసావు ప్రభువా. అయినా ఇలా ఉండాలని నేను అనుకోలేదు, మానాలని అనుకున్నాను కానీ ఇలా ఉండాలని నేను అనుకోలేదు. నువ్వు స్వస్థపరచవా అని మోకరించి తెల్లవారుజామున లేచి మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టిందట. ఆయన గాఢ నిద్రలో ఉంటుండగా ఆ 2 కాళ్ళ మీద చేతులేసి స్వస్థత దయచే ప్రభువా అని ప్రార్థించిందట. 3 నెలల తర్వాత ఆ కాళ్ళు దేవుడు స్వస్థపరిచాడట. ప్రియ దేవుని జల్లరా, ఆ యొక్క చిప్పలో ఆ 2 కాళ్ళు పోయిన తర్వాత డాక్టర్లు ఆయన్ని బాగు చేశారు. మరి ప్రియ దేవుని స్వస్థత వచ్చింది. స్వస్థత వచ్చిన తర్వాత చిన్న అడుగులు వేయడం మొదలుపెట్టాడట. చిన్న అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఆయన చేయి పట్టుకుని ఈమె నడిపిస్తూ, ఏమండి మీరు త్రాగుతూ నేను మోకరించి ప్రార్థిస్తుంటే నాకు అది కావాలి ఇది కావాలి నన్ను ఇబ్బంది పెట్టారు. నేను దేవుని సన్నిధిలో అడగడం వలన దేవుడు మీ 2 కాళ్ళు లేకుండా చేసేసాడు. ఇప్పుడు బార్ షాప్కి వెళ్లకుండా దేవుడే చేశాడు. ఇప్పుడు దేవుడు స్వస్థత కావాలని అడిగాము, స్వస్థత మరి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు చిన్న అడుగులు వేయడానికి దేవుడు కృప చూపించాడండి. అంటే ఆ భర్త భార్యతో అన్నాడట, నేను కానీ అలా త్రాగుతూ ఉంటే నా లివర్ పాడైపోను, నేను త్రాగుతూ ఉంటే నా గుండె పాడైపోను, నేను క్షయవ్యాధికి లోనైపోదును. ఈరోజు దేవుడు ఆ స్థితికి చేరకుండా ఒక ప్రమాదాన్ని తీసుకొచ్చాడు. ఆ ప్రమాదంలో నన్ను 3 నెలలు మంచం మీద ఉంచాడు. నువ్వు తెల్లవారుజామున కన్నీరు కార్చి ప్రార్థిస్తుంటే ఆ ప్రార్థన నా చెవుల్లోనికి వెళ్ళింది. నేను కూడా పశ్చాత్తాపడ్డాను, మారు మనసు పొందాను, నేను ఇంకా త్రాగను అన్నాడటండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ఆత్మతో నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మతో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు లేచి నిలబడతావు. ఆయన ఒక లాయర్ అండి, ఆయన ఒక లాయర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చక్కగా పిఠాపురంలో కాకినాడ ప్రాంతంలో చక్కగా ఆ లాయర్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు భార్య భర్తలు ఇద్దరు, అమ్మ మీ ప్రార్థన వలన ఈరోజు మేము క్షేమంగా ఉన్నాము, మేము మా పిల్లలు కూడా ఇంజనీరింగ్ చదివాడు, మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, నా 2 బిడ్డలు కూడా, ఇదిగో కేవలం ఈ ప్రార్థన, నా భార్య నా భర్త నా భార్య మేమిద్దరము కూడా ఏక మనస్సు కలిగి దేవునిలో ఉంటూ ఉన్నాము అని చెబుతూ ఉన్నప్పుడు దేవుని దాసురాలుగా చాలా సంతోషిస్తూ ఉంటానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆత్మతో నింపబడి నువ్వు ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చి నువ్వు ప్రార్థన చేయాలి. నీ ఇంటిలో మూలుగులతో, చెప్పన సఖ్యమకరమైన మూలుగులతో నువ్వు ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనాత్మ ఎప్పుడు వస్తుంది నీకు అంటే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, ఆత్మలో నువ్వు నింపబడినప్పుడు ఆత్మ తాకిడి నీకు రావాలి, పరిశుద్ధాత్మ తాకిడి నీకు రావాలి. ఈ తాకిడి నీకు రావాలి అంటే యేసు దేవుడు మాత్రమే ఇవ్వగలడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి రావాలి అంటే దేవుడు మాత్రమే ఆత్మలో నిన్ను ఎదిగింప చేయగలడు, పరిశుద్ధాత్మతో నింపగలడు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను బాప్తిసం తీసుకుని ఉన్నాను కానీ 2వ సెక్షన్లోకి నేను వెళ్ళలేదు, 2వ స్థితిలోనికి వెళ్ళలేదు ప్రభువా, పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డ, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఎప్పుడైతే నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడ్డావో నీ నోటిలో నుండి వెడలుతున్న ప్రతి మాటను కూడా దేవుడు రూఢి చేస్తాడు. ఎప్పుడిది? బాప్తిసం తీసుకుంటేనే అయిపోదు, 2వ మార్గములోనికి వెళ్ళాలి. ఈ 2వ మార్గములో పరిశుద్ధాత్మతో నింపబడితే వాట్ ఎవర్ యు స్పీక్ అవుట్, నువ్వు ఏదైతే నువ్వు పలుకుతూ ఉన్నావో, వేరెవర్ యు స్పీక్ అవుట్, నువ్వు ఎక్కడైతే నువ్వు పలుకుతూ ఉన్నావో, ఏది కావాలని నువ్వు అడుగుతూ ఉన్నావో దేవుడు వెంటనే ఆ కార్యమును నెరవేరుస్తాడు. ప్రియమైన దేవుని జల్లరా, అందుకే పరిశుద్ధాత్మ నా మీదకి రావాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. భాషల వరములతో నన్ను
నింపు ప్రభు అని ప్రార్థన చేయాలి. అయ్యా నాకు దర్శన వరము దయచే ప్రభు అని ప్రార్థన చేయాలి. అయ్యా నాకు స్వస్థత వరము నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేయాలి. నేను నడుస్తూ ఉన్నప్పుడు నా నీడలో అనేక మంది స్వస్థపరచబడాలి ప్రభు అని ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ఇంటిలో కరువు ఉండదు, నీ ఇంటిలో రోగాలు ఉండవు, నీ ఇంటిలో అశాంతి ఉండదు, నీ ఇంటిలో ఎంతమంది అసమాధానము ఉండదు, నీ ఇంటిలో గొడవలు ఉండవు, నీ ఇంటిలో విభేదాలు ఉండవు. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడితే మనలను మనం పూర్తిగా తగ్గించేసుకుంటామండి. పరిశుద్ధాత్మతో నింపబడితే మన నోటికి చిక్కము తగిలించుకుంటాము. హల్లెలూయా. నీలోనికి ఆ కోపము రగులుకుంటూ వచ్చినా దేవుడు అంటాడు అణిచివేస్తాడు. పరిశుద్ధాత్మతో కానీ నింపబడితే దేవుడే అణిచివేస్తాడు. నీలో ఉండే కోపము, నీలో ఉండే రౌద్రము, నీలో ఉండే బూతు మాటలు, నీలో ఉండే చెడు మాటలు, ఇక్కడ అక్కడ చెప్పే మాటలు, ఈ యొక్క విభేదాలు అవన్నీ కూడా దేవుడు నిన్ను రూపాంతరత అనుభవంలోనే తీసుకుని వెళ్ళి నిన్ను ఆయనకి ఇష్టమైన రూపంలో చెక్కుతాడండి. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చిన ఆ యొక్క శిష్యులందరూ కూడా యోహానుతో బాప్తిసం తీసుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ అంటూ ఉన్నారు కదా, ఇదిగో కాలములు సమయములు ఆయన ఆధీనములో ఉన్నాయి. కాబట్టి మీరు చేయవలసిన పని పరిశుద్ధాత్మతో నింపబడండి. హల్లెలూయా. ఎంతమందికి కోరికుంది? ఇలాగంటే లేదమ్మా. ఇష్టంగా ఉన్న వాళ్ళు వెంటనే చేయెత్తుతారు. ఆత్మలో నింపబడితే, పరిశుద్ధాత్మతో నింపబడితే ద్వారాలు మార్గాలు తెరవబడతాయండి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారి యొక్క ముఖ కవలికలు ఎలాగుంటాయి? పరిశుద్ధాత్మతో నింపబడలేని వారి యొక్క ముఖ కవలికలు, వారి జీవితము ఎలా ఉంటుందో చాలా క్లారిటీగా తెలిసిపోతుంది ప్రియమైన దేవుని చల్లరా. అందుకే దేవుని యొక్క సన్నదిలో దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. గూగుల్ మీట్లోనికి చాలా మంది వాక్యాలు చెబుతూ ఉన్నారు. అందులో ఒక కుమార్తె సలోమి అని హైదరాబాద్ ప్రాంతం నుండి ఆమె యాడ్ అవుతున్నారు. వారెవరో మనకు తెలియదు. ఆమె చెప్పినప్పుడండి వెన్నతో పెట్టిన ముద్దలాగా ఎంత స్పష్టంగా వాక్యం చెబుతారు. ఆమె చెబుతూ ఉన్నప్పుడు దేవుడు నిజంగా చాలా క్లారిటీగా, చాలా స్పష్టంగా అక్కడున్న గూగుల్ మీట్లో యాడ్ అయిన అందరితో చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఎవరిచ్చారు ఈ ఆత్మ? ఈ పరిశుద్ధాత్మ ఎవరి ద్వారా పొందుకున్నారు ఆమె అంటే దేవుని యొక్క ఆత్మతో ఆమె నింపబడ్డారు. కాబట్టి వారు మాట్లాడటము మొదలు పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి నోటిలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వివరించుకుంటున్నాడు. ప్రియమైన దేవుని జనులారా, ఈరోజు యవనస్తులైనా స్త్రీలైనా పురుషులైనా పొందుకోవాల్సింది, నీ కుటుంబము చల్లగా ఉండాలి అంటే, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, శాంతి సమాధానముతో ఉండాలి అంటే, నీ కుటుంబము ఐశ్వర్యముతో నింపబడాలి అంటే, నీ కుటుంబము దేవుణ్ణి చూడాలి అనుకుంటే, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ఆత్మతో, పరిశుద్ధాత్మతో నింపబడాలండి. హల్లెలూయా. ఒకే ఒక్క సూచన, ఇంకా నువ్వు గొడవలాడుతూ ఉంటే, ఇంకా నువ్వు కేకలు వేస్తూ ఉంటే, ఇంకా మనము బూతు మాటలు, సినిమాలు, సీరియల్స్ చూస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద లేడు అని అర్థం. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పొందుకోలేదు అని అర్థం. నువ్వు ఎంత మౌనముగా ఉంటావో, దేవుని యొక్క సన్నిధిలో ఎన్ని విభేదాలు వచ్చినా, ఎన్ని ఒక కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎంతమంది నీ మీద తిరుగుబడుతూ ఉన్నా, కాని మాటలు, అనుకోని మాటలు నేను అంటూ ఉన్నా, నువ్వు మౌనముగా ఉన్నావు అంటే దాని అర్థం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు నింపబడ్డావు అని ఆలోచన. అదే సూచన ప్రియ దేవుని వెళ్ళరా. స్టిల్ నువ్వు ఇంకా గొడవలాడుతూ ఉంటే, విభేదాలు ఆడుతూ ఉంటే, కేకలు వేస్తూ ఉంటే, నీ ఇంటిలో ఉండే కేకలు రోడ్డుకి వినబడుతూ ఉంటే దాని అర్థము యు ఆర్ నాట్ ఫిల్ విత్ ద హోల్ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడలేదు అని అర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యు హావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్. దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నువ్వు పూర్తిగా తగ్గించుకోవాలి. ఈ లక్షణాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వగలడు. విధేయత, ప్రేమ, క్షమించే గుణము, దేవుని కొరకు జీవించే లక్షణాలు, ప్రార్థన అనుభవము, పరిశుద్ధాత్మతో మూలుగులతో ప్రార్థించే లక్షణాలు, దేవుని సన్నిధిలో ఎదిగే లక్షణాలు, ఇవన్నీ కూడా
కూడా దేవుడు మాత్రమే ఇవ్వగలడు ప్రియ దేవుని జల్లరా. కాబట్టి రెండవ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. విశ్వాసులుగా ఉంటున్న మనము మొదటి అనుభవంతో మాత్రమే కాదండి, మొదటి అనుభవం కాదు, రెండవ అనుభవంలోనికి వెళ్ళాలి. నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను రెండవ అనుభవంలోనికి వెళ్ళిన తర్వాత మాత్రమే విస్తరించడం మొదలయ్యింది. రెండవ అనుభూతిలోనికి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మాత్రమే దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. రెండవ అనుభూతిలోనికి వెళ్ళిన తర్వాత మాత్రమే దేవుడు కుటుంబంలో లోటు లేకుండా దేవుడు కృప చూపిస్తాడు. ప్రియ దేవుని జల్లరా, ఈ యొక్క శిష్యులందరూ కూడా బాప్తిసం మాత్రమే తీసుకున్నారు, కానీ పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకోలేదు. మూడవ లక్షణము, పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకుంటే దేవుడు మనలను సాక్షులుగా ఉంచుతాడటండి. హల్లెలూయా. ఎలా ఉంచుతాడటండి? దేవుడు మనలను సాక్షిగా ఉంచుతాడట. బాప్తిసం తీసుకున్న వారు పాటలు మాత్రమే కాదు, ఆరాధించడం మాత్రమే కాదు, దేవుని యొక్క ఆలయానికి ఆదివారం ఒకసారి వచ్చేస్తే మాత్రమే కాదు, సాక్ష్య జీవితం చాలా ప్రాముఖ్యం. సాక్ష్యము చాలా ప్రాముఖ్యము. సాక్ష్యము లేని జీవితం, కుటుంబంలోనికి సాక్ష్యం ఉండాలి. ఆనాడు ప్రియ దేవుని బిడ్డల అపోస్తల కార్యములో 15వ అధ్యాయం తెరవక్కర్లేదు, కానీ 10వ అధ్యాయము అక్కడ కొర్నేలి అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు చెబుతూ ఉన్నాడు కదా, కొర్నేలి ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారట. కొర్నేలి తన కుటుంబంలో సాక్ష్యము నిలుపుకున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వు సాక్షిగా ఉండగలవు. నీ ఇంటిలో నుండే సాక్ష్యం మొదలవుతుంది. నీ ఇంటి వారే నీ కొరకు సాక్ష్యం పలుకుతారు. నీ ఇంటి వారే నీ గురించి, నా కుమార్తె, నా కుమారుడు, నా భార్య, నా భర్త ఎంతో ప్రేయర్ఫుల్గా ఉంటామండి, ఎంతో భక్తిగా ఉంటామండి. ఏ సమస్య వచ్చినా ఆ యొక్క సమస్యలోనికి వెళ్ళము, కానీ మా పనులు మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇదిగో దేవుడు మమ్మలను ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు అని చెప్పగలం. ప్రియ దేవుని జల్లరా, సాక్ష్యము లేకపోతే ఎంత బ్రతికినా ఇంటి వెనకాతలు చచ్చినట్టే. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో క్రైస్తవులమైన మనము సాక్ష్య జీవితాన్ని నిలుపుకోవాలి. ప్రియమైన దేవుని జల్లరా, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మలోనూ బాప్తిసము తీసుకోవాలి. రెండవదిగా నీ ఇంటిలో నుండే సాక్ష్యము నిలుపుకోవాలి. నీ మాట, నీ చేత, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ నడవడిక, నీ వస్త్రధారణ సమస్తము మారిపోవాలి. ప్రియమైన దేవుని జల్లరా, చాలామంది అమ్మగారు మీరు ఇలా కప్పేసుకుని వచ్చేస్తారండి, ఇలా కప్పుకుని వస్తారటండి, అది అస్సలు బాగాలేదండి. చాలామంది సేవకులను చూసాం, చాలామంది సేవకులు అసలు మరి ముసుగు వేసుకోకుండానే వాక్యం చెప్పేస్తున్నారండి. ఇదంతా మోడ్రన్ కదండి అమ్మగారు, మోడ్రన్ స్టైల్ కదండి, మీరు ఇంకా ముసుగులు వేసుకుంటున్నారు. అందరూ రంగురంగులు కలర్ఫుల్లో ఆ యొక్క ఏ సారీకి, ఏ డ్రెస్కి కలర్ సరిపడే ఆ చున్నీ వేసుకుంటున్నారు అమ్మగారు. మీరేటండి ఎప్పుడు వైట్లోనే ఉంటారో, ముసలాముగా కనిపిస్తున్నారండి. వద్దండి అమ్మగారు, మీరు మామూలుగా స్టైలిష్గా ఉండండి. ఎంతోమంది చెప్పడం జరిగింది. నాకంటూ ఒక పద్ధతి, నాకంటూ ఒక భక్తి జీవితము, నాకంటూ ఒక మరి దేవుని కొరకు సాగిపోయే లక్షణాలు. లోకములో ఎన్నో మాటలు చెబుతారో ఆ మాటల్లో కానీ కలిసిపోతే దేవుని కొరకు జీవించలేనట్లే. ప్రియ దేవుని వెళ్ళరా, ఈ రంగురంగుల వలయములో పడిపోవుట దేవునికి ఇష్టము కాదు. బాప్తిసం తీసుకున్న నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి. బాప్తిసం తీసుకున్న నీవు నీ మాట మారాలి, నీ చేత మారాలి, నీ కోపం పోవాలి, నీకు తగ్గింపు స్వభావం రావాలి, గొడవలాడే లక్షణాలు ఉండకూడదు, దేవుని కొరకు జీవించే లక్షణాలు ఉండాలి, కొన్ని ఆత్మలను దేవుని వైపు త్రిప్పే ఆ లక్షణాలు ఉండాలి. అంతేకాదు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సమరయ, యోదయ, యెరూషలేము అంతటా సాక్షులై ఉందురు. ఎప్పుడు సాక్షులై ఉంటారంటే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు. ఈరోజు నీ వీధిలోనికి సాక్ష్యం ఉంటుంది. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే నీ ఇంటిలోనికి సాక్ష్యము, నీ వీధిలోనికి సాక్ష్యము, నీ ఆఫీసులో ఒక సాక్ష్యము, నీ కొరకు దేవుడు నువ్వు సాక్షిగా నిలబడులాగున దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించుకుంటూ ముందుకు వెళ్తాడు. ఇవన్నీ ట్రాష్ అని అమ్మగారు, ఇవన్నీ కూడా వ్యర్థమండి. ఉన్న జీవితం 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, ఈ 75 సంవత్సరాలు హాయిగా బ్రతకాలండి, సంతోషంగా బ్రతకాలి అని ఒకవేళ కానీ నువ్వు అనుకుంటే జాగ్రత్త సుమి, దేవుని యొక్క శిక్ష మన మీదకి వస్తుంది. బాప్తిసం తీసుకున్న వారు ఈ లోక సంబంధులము కాదు, బాప్తిసం తీసుకున్న వారము పరలోక సంబంధులము, పరలోక దేవుణ్ణి పూజిస్తున్న వారము. రెండవ అనుభవంలోనికి ఈ భూమి మీద ఉంటుండగానే రెండవ అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి, భాషల వరాన్ని పొందుకోవాలి, ప్రవచించే వరాన్ని పొందుకోవాలి, దర్శన వరాన్ని నువ్వు పొందుకోవాలి, దేవుణ్ణి చూసే కన్నులను కలిగి ఉండాలి. నీ ఇంటిలో దేవాని ఆత్మ నాకు
కావాలి ప్రభువా అని నువ్వు కోరిక కలిగి ఉంటే 3వ స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు. ఆ 3వ స్థితి ఏమిటంటే పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. ఒక స్టెఫను వలె, ఒక ఎస్తేరు వలె దేవుడు నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టుకుంటాడు. ఒక మోషే వలె, ఒక యెహోషువ వలె దేవుడు నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టుకుంటాడు. ఎలా సాక్షిగా నిలబెట్టుకుంటాడంటే నీవు ఉన్న చోట మాత్రమే కాదు కానీ నీ కొరకు అనేక మందికి సాక్షిగా నిన్ను వాడుకోగల సమర్థుడు. ప్రియమైన దేవుని జనులారా, నిన్ను బట్టి అనేక మంది దేవుని ఉపద్రవపడతారు. నిన్ను బట్టి అనేక మంది దేవునిలోనికి వస్తారు. నీవు ఒక దిక్సూచిగా దేవుడు వాడుకుంటాడు. అనేక మందికి ఒక మార్గదర్శిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అనేక మంది నిన్ను చూసినప్పుడు, నీ కుటుంబాన్ని చూసినప్పుడు ఇలా ఉండాలి మేము కూడా అనే స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు. ఎప్పుడు అంటే పరిశుద్ధాత్మ బాప్తిసములోనూ ఉండాలి. పరిశుద్ధాత్మ నా మీదకి రండి ప్రభువా అని అడగాలి. ఆత్మలోను నింపబడినప్పుడు సమరయ, యూదయ, గలిలయ, యెరూషలేము ప్రాంతములన్నిటిలోనూ ఈ యొక్క శిష్యులు బాప్తిసము మరి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఇదిగో మీరు సాక్షులై ఉంటారు అని దేవుడు చెప్పాడు. 3వ మాట ఆయన చెప్పింది ఏమిటంటే మీరు బాప్తిసం పొందిన తర్వాత శక్తి పొందుతారు అన్నాడండి. ఏమన్నారండి? బాప్తిసము పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం తీసుకుంటే, పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకుంటే శక్తిమంతులుగా అవుతారు అన్నాడు దేవుడు. అంటే పరిశుద్ధాత్మ మన మీదకి రాకపోతే శక్తిహీనులమేనండి. పరిశుద్ధాత్మ మనలోనికి రాకపోతే ఎటు గాలి వేస్తే అటు వెళ్ళిపోతామండి. పరిశుద్ధాత్మలో మనం ఎదగకపోతే మనము ఏదైనా చిన్న కష్టం వస్తే పడిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మలో మన బాప్తిసం లేకపోతే మనం ఓడిపోయిన వారిగా ఉంటామండి. పరిశుద్ధాత్మలో బాప్తిసం లేకపోతే సాతానుడికి లోబడిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రతి విశ్వాసికి కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం ఎంతో అవసరమో. ఎప్పుడైతే ఆత్మలో నువ్వు ఎదుగుతావో, పరిశుద్ధాత్మతో నింపబడతావో, నువ్వు శక్తిని అందుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొల్యాతు వంటి సమస్యలు, ఒకవేళ ఎరుకో వంటి సమస్యలు, ఒకవేళ ఎర్ర సముద్రం వంటి సమస్యలు నీ మీదకి వచ్చినా, నీ ఎదురుగా నిలబడిన పరిశుద్ధాత్మతో నింపబడతావు. కాబట్టి ప్రతి అడ్డుగోడలను ఛేదించగలవు, ప్రతి ఎర్ర సముద్రాన్ని నువ్వు ఛేదించగలవు. దేవుని యొక్క సన్నిధిలో ప్రతిదీ కూడా నువ్వు ఢీక్కోగలవు. ఎప్పుడు అంటే నువ్వు శక్తి పొందుకున్నప్పుడు. ఈ శక్తి ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత. హల్లెలూయా. కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు ప్రతి చిన్న విషయానికి బీపీ పెంచుకుంటారు. ప్రతి చిన్న విషయానికి బీపీతో పాటు షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి. ఈ రెండు ఎప్పుడైతే పెరిగిపోయి ఆర్గాన్స్ కొట్టేస్తాయి. ఈ ఆర్గాన్స్ ఎప్పుడైతే కొట్టివేయబడుతుందో నీ కళ్ళు కనబడవు, నీ కిడ్నీలు పాడైపోతాయి, నీకున్న లివర్ పాడైపోతుంది. ఆర్గాన్స్ ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ పెరిగాయో ఆర్గాన్స్ మీద అది పనిచేస్తుంది. కాబట్టి నీ ప్రతి బాడీలో ప్రతి అవయవము కూడా కృంగిపోతుంది. ఆ యొక్క డిసీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. నీవు శక్తి ఎప్పుడైతే పొందుకున్నావో, పరిశుద్ధాత్మని ఎప్పుడైతే పొందుకున్నావో, ఎంత బలమైన సమస్య నీ ముందుకు వచ్చి నిలబడినా ఈ సమస్య నన్ను ఏం చేయగలదు? ఎందుకంటే నాతో దేవుడు ఉన్నాడు, నేను శక్తిని అందుకున్నాను, నేను బలం పొందుకున్నాను, నా పక్షముగా దేవుడు ఉన్నాడు, నా జీవితంలో కార్యాలు జరిగిస్తాడు దేవుడు అని దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రగాఢమైన నమ్మకము దేవుని మీద నీకు ఉంటుంది. ఒకవేళ పరిశుద్ధాత్మను కానీ పొందుకోకపోతే పిరికిదానిగా ఉంటావు. పరిశుద్ధాత్మను పొందుకోకపోతే పిరికివారిగా ఉంటామండి. పరిశుద్ధాత్మను పొందుకోకపోతే దేవునిలో ముందుకి మనము వెళ్ళలేము. ప్రియమైన దేవుని జల్లరా, దేవునికి నీ మీద ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. దేవునికి నీ మీద ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. దేవుడు నిన్ను చిన్నగా ఉంచాలని ఆయన కోరుకోవడం లేదు. దేవుడు నిన్ను విస్తారముగా దీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు అనేక మంది మధ్య నిన్ను ఒక సాధనముగా వాడుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. నీవు ఒక మొదటి స్టెప్లో ఉండకూడదు, నువ్వు 2వ స్టెప్లోనికి వెళ్ళాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం తీసుకున్నప్పుడు God is going to bless you abundantly. దేవుడు నిన్ను పై స్థానములో ఉంచగలడు, నిన్ను అనేక మందికి సాధనముగా వాడుకోగలడు. ప్రియమైన దేవుని జల్లరా, పేతురు, యోహాను, యాకోబులు వీరందరూ కూడా యేసుక్రీస్తు వారి ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు వారికి అర్థం కాలేదండి. పరిశుద్ధాత్మ అంటే ఏమిటో, పరిశుద్ధాత్మల బాప్తిసం అంటే ఏమిటో వారికి అర్థం కాలేదు. మీకు కూడా అర్థం కావట్లా.
చాలామంది ఈ యొక్క పరిశుద్ధాత్మలో మరి బాప్తిసం తీసుకోవాలంటే అర్థం కావట్లేదు, వినేసి విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథావిధిగా మళ్ళీ మన జీవితము కొనసాగిపోతూ ఉన్నది. ఈరోజు దేవుడు ఆత్మలో ఎదగాలని కోరుకుంటూ ఉన్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆత్మలోను వెతికితే ఫలించడు కొమ్మగా ఉంటావు, ఆత్మలో ఎదిగితే ద్రాక్ష తోటలో ఉన్న ఒక తీగ వెలే, బలమైన తీగ వెలే ఉంటావు. ఆత్మలో నువ్వు ఎదిగితే దేవుని కొరకు సాక్షిగా నిలబెడతావు. ఈ యొక్క పేతురు, ఈ యోహాను, యాకోబు 12 మంది శిష్యులు యేసు చెప్పిన మాటలు జాగ్రత్తగా విన్నారు. యేసు వెళ్ళిపోయాడండి, ఆరోహణం అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఈ 12 మంది శిష్యులు కూడా యూదులకు భయపడుతున్నారట. అంటే వారి మీద ఏమీ లేదు, పరిశుద్ధాత్మ లేదు. అందుకే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఈ 12 మంది కూడా ఒక గది తీసుకున్నారు, ఒక రూములో కూర్చున్నారట. మేము వెనక్కి వెళ్ళలేము, ముందుకి వెళ్ళలేము. వెనక్కి వెళితే వ్యాపారానికి వెళ్ళిపోవాలి, ఒకవేళ డోర్ తీసుకుని బయటకు వెళితే యూదులందరూ చంపేస్తారు మమ్మల్ని. ఏం చేయాలో అర్థం కాక కొన్ని రోజులు ఆ గదిలోనే ఉండిపోయారట. ప్రియమైన దేవుని జనులారా, గదిలో ఉండిపోయిన తర్వాత పేతురు, యోహాను, యాకోబు మళ్ళా వెనక్కి వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకుని వ్యాపారానికి వెళ్ళిపోయారట. పరిశుద్ధాత్మలో కానీ మనము ఎదుగుదల లేకపోతే, ఆత్మను పొందుకోకపోతే నువ్వు చల్లారిపోయిన విశ్వాసిగా అయిపోతావు, ప్రార్థన లేని విశ్వాసిగా అయిపోతావు. పరిశుద్ధాత్మను పొందుకోకపోతే నీ మొదటి స్థితికి మరలా వెళ్ళిపోతావు. నువ్వు ఏ స్థితి నుండి లేపబడ్డావో ఆ స్థితిలోనికి వెళ్ళిపోతావు. ఆత్మను పొందుకోకపోతే ప్రతి విషయంలో వెనకంజ వేసే లక్షణాలు ఉంటాయి. ముందుకు పరిగెట్టవలసిన నీవు, ఆత్మలో ఎదగవలసిన నీవు, సంఘానికి మాదిరిగా ఉండవలసిన నీవు, భాషలు మాట్లాడవలసిన నీవు, ఉపవాస ప్రార్థనలో ఉండవలసిన నీవు, దేవుని కొరకు వాడవలసిన నీవు ఇప్పుడు వెనక స్థానంలో వెనకనే నిలబడిపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు, యోహానులు కూడా ఆ యొక్క వ్యాపారం చేసుకోవడానికి వెనక్కి వెళ్ళిపోతే చాలాసార్లు యేసుక్రీస్తు వారు ఆ యొక్క వ్యాపారం చేసుకున్న వారి దగ్గరికి వెళ్ళి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తానని చెప్పాను, అయినా మీరు బ్యాక్కి వెళ్ళిపోయారు, రండి అని చెప్పి దేవుడు వారిని ప్రోత్సహించి వారి మీద దేవుని ఆత్మను కుమ్మరించాలని ఆయన ప్రణాళిక వేసి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని విశ్వాసి కేవలం మొట్టమొదటి స్థితిలో ఉండద్దు, రెండవ స్థితిలోనికి వెళ్ళాలి. ఆ రెండవ స్థితి ఏమిటంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అయ్యా నాకు భాషను నేర్పించండి, నీ యొక్క ఆత్మను నాకు దయచేయండి, నిన్ను చూసే కన్నులు నాకు దయచేయండి, అయ్యా ప్రవచించే వరాన్ని నాకు దయచేయండి, భాషల వరాన్ని నాకు దయచేయండి, దర్శన వరాన్ని నాకు చూపించండి ప్రభువా అని అడిగితే దేవుడు కార్యాలు చేస్తాడు. ఎప్పుడైతే దేవుడు వీరందరూ ఒక గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడడం మొదలెట్టాడటండి. వారందరూ ఏక మనసుతో ఆ పెంతెకొస్తు దినాన్ని మేడగదిలో ఏక మనసుతో, ఏకాత్మతో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారట. అందుకే ఓల్ నైట్లు పెడుతూ ఉన్నాం, ఏక మనస్సు మీకు రావాలని. అందుకే సంపూర్ణ రాత్రి ప్రార్థనలు పెడుతూ ఉన్నాం, ఆత్మలో మీరు ఎదగాలని, దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మను పొందుకోవాలని. రాత్రుల పూట మా కుటుంబాలను విడిచిపెట్టి, మా బిడ్డలను విడిచిపెట్టి మీ కొరకే మీరు ఆత్మలో ఎదగాలని మీ కొరకు ప్రార్థనలు పెడుతూ ఉన్నాం. ఇదిగో వారందరూ కలిసి ప్రార్థిస్తూ ఉంటుండగా దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడటండి. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎప్పుడైతే దిగి వచ్చిందో వారు శక్తి పొందుకున్నారు. హల్లెలూయా. చూద్దామండి 2వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి, ఎక్కడి నుండి వచ్చిందండి? ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఉన్న ఇల్లంతా నిండింది. ఇంటిలో వారు మోకరించి ప్రార్థించారు. ఏక మనస్సు కలిగి మేడగదులు వారు ప్రార్థిస్తుండగా ఆకాశము నుండి, ఎక్కడి నుండి అండి? ఆకాశము నుండి పరిశుద్ధాత్మ దేవుడు పై నుండి మాత్రమే రాగలడు. ప్రియమైన దేవుని జనులారా, ఆకాశం నుండి బలమైన గాలి వారి మీదకి దిగి వచ్చిందట. దిగి రాగానే వారందరూ కూడా అగ్ని జ్వాలల వంటి నాలుగులతో విభాగింపబడినట్లుగా వారికి కనబడి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరి మీద వ్రాలగా అని వ్రాయబడింది. ఎవరి మీద వ్రాలిందండి? అందరి మీదకి, ఒక్కొక్కరి మీదకి. ఆ గదిలో ఎవరైతే ఉన్నారో వారందరి మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, ఎన్ని సంవత్సరాలైంది బాప్తిసం తీసుకుని? ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దేవుడా నా మీదకి రండి అని ప్రార్థించావా? దేవుని యొక్క సన్నిధిలో నీ ఆత్మతో నేను ఆరాధించాలి ప్రభువా,
ఆత్మలో ఆనందించాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నా మీదకి రండి అని అడిగావా? చాలాసార్లు మెకానికల్ లైఫ్ అయిపోయిందండి. మెకానికల్గా మనం ఆరాధిస్తూ ఉన్నాం. పరలోకానికి వెళ్ళమండి. మనం నిత్య జీవములోనికి వెళ్ళాం. దేవుడు మనల్ని వాడుకోడు సాక్షిగా. దేవుడు మనల్ని ఆశీర్వదించడండి. దేవుడు నిన్ను ఎన్నుకున్నది, ఏర్పాటు చేసుకుంది, పిలుచుకుంది. ఎందుకో తెలుసా? నీవు ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదకరముగా దేవుడు నిన్ను ఉంచాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ 12 మంది శిష్యులు ఏక మనసుతో ఏకాత్మతో దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటే బలమైన గాలి వారి మీదకు వచ్చింది. విభాగింపబడిన నాలుకలతో ఒక్కొక్కరి మీదకి దేవుని ఆత్మ కుమ్మరించబడింది. ఎప్పుడు అంటే వారు ప్రార్థించినప్పుడు, వారు అడిగినప్పుడు, నీ ఆత్మ నాకు కావాలి ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా అని అడిగినప్పుడు దేవుడు వారిని ఆత్మతో నింపి ఉన్నాడు. పరిశుద్ధాత్మలో ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో, ఆత్మతో నింపబడ్డారో, వారు భాషలు మాట్లాడడం మొదలెట్టారండి. భాషలు దేవుణ్ణి భాషలు భాషలతో వారు మాట్లాడుతూ వారు ముందుకు వెళ్ళారు. భాషల వరములతో దేవుడు నింపి ఉన్నాడు. వివేచన వరముతో దేవుడు నింపాడు. వివేక వరముతో దేవుడు నింపాడు. అనేక వరాలు దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు నీకు ఏ వరం ఉంది? ప్రార్థించే వరమా? ప్రవచించే వరమా? భాషలు మాట్లాడే వరమా? స్వస్థత వరం ఉందా? దర్శన వరం ఉందా? కలలు కంటూ ఉన్నావా? దేవుని యొక్క సన్నిధిలో రాబో దినాలు ఏం జరగబోతుందో? ఈ లక్షణాలు ఏమీ లేకపోతే దాని అర్థం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు నేను ఇంకా కమ్ముకోలేదు. పరిశుద్ధాత్మలో ఇంకా మన బాప్తిసము తీసుకోలేదు. నీలో ప్రేమ సత్యము, అనురాగము, కృపావరాలు ఇవన్నీ నీలో ఉన్నాయా ప్రియమైన దేవుని బిడ్డ? ఈ 9 ఆత్మీయ వరాలు, గలతీయులకు రాసిన పత్రికలో 9 ఆత్మీయ వరాలు ఉన్నాయి. ఈ ఆత్మీయ వరాలు అన్నీ మనలో ఉన్నాయా? విశ్వాసం ఉందా? దేవుని మీద నమ్మకం ఉన్నదా? సంతోషముగా ఉండగలుగుతూ ఉన్నావా? ప్రేమించగలుగుతూ ఉన్నావా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, విశ్వాసము ఈ వరాలు మనలో ఉన్నాయా ప్రియమైన దేవుని బిడ్డరా? ఇవన్నీ లేవు అంటే పరిశుద్ధాత్మ దేవునిలో ఇంకా నువ్వు లేవు. పరిశుద్ధాత్మతో నింపబడలేదు. దేవుని యొక్క ఆత్మ నీలో లేదు కాబట్టి ఆదివారాలు మానేస్తూ ఉన్నావు. పరిశుద్ధాత్మతో నింపబడలేదు కాబట్టి దేవునికి నీ జీవితంలో విలువ లేదు. దేవుని యొక్క వాక్యము సారంగా నువ్వు జీవించలేకపోతూ ఉన్నావు. ఆత్మను పొందుకోలేదు కాబట్టి ఇంకా ఉద్యోగాలకి మనం ప్రయారిటీ ఇస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడ్డాను. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో పేతురు తన జీవితంలో ప్రియమైన దేవుని జొన్నరా ఒక్క ప్రసంగం చేశాడట. ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారు. ఎంతమంది అండి? 3000 మంది రక్షించబడ్డారు. నువ్వు మాట్లాడితే కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మతో నింపబడితే అయ్యా నా ఇంటిని ఆశీర్వదించు అని మోకరించి అడిగితే నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. పరిశుద్ధాత్మను నింపబడితే అయ్యా నా ఇంటిలో లోటు ఉంది ప్రభు, లోటును పూడ్చు అని అడిగితే కార్యాలు జరుగుతాయి. నువ్వు ఏది పలికినా దేవుడు కార్యాలు చేయగలడు ప్రియమైన దేవుని జనులారా. ఈ మధ్య కాలంలో మా వదిన గారికి అనారోగ్యం వచ్చింది. ఆల్రెడీ మీకు చెప్పాను, 2వ బ్రాంచ్లో అనుకుంటా చెప్పాను. ఆమెకి చాలా 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 ఇక బెడ్ రీడన్ అయిపోయారు ఆమె. అక్కడున్న సంఘస్థులందరూ కూడా పాస్టమ్ గారికి బాలేదమ్మ గారు మీరు ప్రార్థన చేయండి అని వారు చెబుతూ ఉన్నారు. ఈ లోపు జరిగిన విషయం నాకు విజయవాడ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది కాలేజీ పని నిమిత్తం. ఆమెతో నేను మాట్లాడుతూ, ఆమె కూడా క్రిస్టియనే, ఆమెతో నేను మాట్లాడుతూ మా వదిన గారు చనిపోయారండి అన్నాను. ఆమె ఇంకా చనిపోలేదు. ఎందుకు పలికేనో తెలీదు, అలవోకుగా మాట్లాడేశాను. తెలియకుండా నా నోటిలో నుండి ఆ పదం వచ్చింది. వితౌట్ నాలెడ్జ్, నేను ఆలోచించకుండా పలికిన మాట. ఐ నెవర్ స్పీక్ లైక్ దట్. కానీ ఎందుకు మాట్లాడానో తర్వాత ఫోన్ పెట్టగానే అయ్యో ఇలా మాట్లాడానేంటి, ఇంకా వదిన బ్రతికే ఉన్నారు కదా అని అనిపించి వెంటనే ఫోన్ చేశాను. అమ్మా ఒక్క నిమిషం అయింది, ఆమె చనిపోయారు. నా హృదయం చాలా బాధ అనిపించింది. నేను తెలియకుండా ఒక మాట పలికితే ప్రభువా అక్కడ ప్రాణం పోయింది అని చెప్తున్నారు.
వెంటనే వారితో చెప్పాను, ఆ ఫోను వారి చెవి దగ్గర పెట్టండి, ఏం కాదు, దేవుడు కార్యం చేస్తాడు. ఫోను చెవి దగ్గర పెట్టినప్పుడు నేను ప్రార్థించడం మొదలుపెట్టాను. ప్రభువా, నువ్వు నిజమైన దేవుడివి, ఆమె చేసిన సేవను జ్ఞాపకం చేసుకో, ఆమె ఎంత పరిచర్య తుని ప్రాంతంలో చేశారో వారిని జ్ఞాపకం చేసుకో. నువ్వు కార్యములు చేసే దేవుడు కదా, నమ్మదగిన దేవుడు కదా, ఆ ప్రాణము పోయిన ప్రాణాన్ని తిరిగిచ్చే దేవుడు కదా. అయ్యా, నువ్వు కార్యము చేయని కన్నీటితో ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తూ ఉంటగా ప్రియా దేవుని బిళ్ళ ఆమెలో కదలికలు వచ్చాయట. ప్రార్థన అయిన తర్వాత వారి కుమారుడు అంటున్నాడు, అత్త మమ్మీ కళ్ళు తెరిచింది, మమ్మీ బ్రతికింది. హల్లెలూయా. మరి ఏం చేస్తారు ఇప్పుడంటే కాకినాడ తీసుకుని వెళ్ళిపోతామని వారు కాకినాడ తీసుకుని వెళ్ళిపోయారు. ఒక్కొక్కసారి మన నోటి నుండి పరిశుద్ధాత్మ దేవునితో మనం నింపబడినప్పుడు ప్రియమైన దేవుని జనులరా, దేవుడు కార్యాలు ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే దేవుడు పలికించుకుంటాడు. దేవుని కార్యాలు గొప్పవి. మన యొక్క రిచి ఫోను పోకముందు 2 రోజుల ముందు దేవుడు ఆ ఫోన్ని దగ్గర తీసేస్తాడని చెప్పానండి. నిజం. 2 days 3 days అయ్యింది. ఎంతగానో ప్రేమించిన ఆ ఫోను దేవుడు ఏం చేశాడండి, ఇంకొకరి దగ్గరికి పంపించేశాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నువ్వు ఏదైనా ఎక్కువగా దేనినైనా ప్రేమిస్తే అది నీ దగ్గర నుండి పోతుంది. దేవుని కన్నా ఏది ఎక్కువగా ప్రేమించకూడదు, దేవుని కన్నా ఎక్కువగా ప్రాధాన్యత ఏది ఇవ్వకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథాలు సెలవిస్తున్నాయి, బాప్తిసము తీసుకున్న నీవు 2వ బాప్తిసం కూడా చాలా ప్రాముఖ్యము. ఆ బాప్తిసము పరిశుద్ధాత్మలను బాప్తిసం పొందుకోవాలి. ఇది కానీ లేకపోతే పరలోకానికి వెళ్ళవు, ఇది కానీ లేకపోతే నీ కుటుంబం ఆశీర్వదించబడదు. పరిశుద్ధాత్మల బాప్తిసము లేకపోతే నిన్ను దేవుడు వాడుకోడు. పరిశుద్ధాత్మల బాప్తిసము లేకపోతే నీ కళ్ళు ఇంకా పాపపు కళ్ళుగానే ఉంటాయి, నీ చేష్టలు ఇంకా పాపపు చేష్టలుగానే ఉంటాయి, నీ మనసు ఇంకా పాపముతోనే ముడిపట్టి ఉంటుంది. పరిశుద్ధాత్మతో నువ్వు పొందితే, ఆత్మలో పొందితే నీవు నీ కుటుంబము అభివృద్ధి నుండి మహాభివృద్ధిలోనికి వెళ్ళడమే మాత్రమే కాకుండా నీ వీధి వారికి, నీ కుటుంబ సభ్యులకు, నీ బంధువుల మధ్య నిన్ను ఒక సాక్షిగా దేవుడు నిన్ను పై స్థానంలో ఉంచుతాడు. ప్రియమైన దేవుని జనులారా, నీ ఊహించలేని గొప్ప కార్యాలు నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుడు చేస్తాడు. అనర్గళముగా నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పన సఖ్యము కాని ములుగులతో నువ్వు ప్రార్థించగలవు. దేవుని యొక్క బలిపీఠము కదులుతుంది నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని యొక్క మందస్సము కదులుతుంది. ఆ విధముగా మందస్సము కదులుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీదకి దిగి వస్తాయి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో ఆరాధన చేయాలి, పరిశుద్ధాత్మలో దేవుని కొరకు ముందుకి సాగిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆత్మ పొందుకోలేనప్పుడు దేవుడు నా వాడు కాదు అంటూ ఉన్నాడు. ఆత్మ పొందుకోలేని వారిని గురించి అంటున్నాడు, సున్నము కొట్టిన సమాధులు అంటూ ఉన్నాడు. నువ్వు సమాధి అనిపించుకుంటావా? దేవుని కొరకు జీవము కలిగిన దేవుని సాక్షిగా నువ్వు నిలబెడతావా? నువ్వు ఒకసారి పరిశీలించుకో. 3వ అనుభవము అగ్ని బాప్తిసం తీసుకోవాలి. 3వ బాప్తిసం ఏంటండి? అగ్ని బాప్తిసము. ఈ అగ్ని బాప్తిసం కానీ నువ్వు పొందుకుంటే ద ఫైర్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ యూ. ఆయన నీతోనే ఉంటాడు, ఆయన నీలో ఉంటాడు, నీ పక్షముగా ఉంటాడు, నీ పక్షముగా యుద్ధము చేస్తాడు. అగ్ని బాప్తిసం కూడా చాలా ప్రాముఖ్యము. మొదటి బాప్తిసంలోనే ఉన్నాం, ఇంకా 2వ బాప్తిసం ఎక్కడ, ఇంకా 3వ బాప్తిసం ఎక్కడ? ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే ఆట కాదు, పాట కాదు. క్రైస్తవ జీవితం అంటే సాక్ష్యము. క్రైస్తవ జీవితం అంటే సాక్షిగా నిలబడాలి. మోషే వలె, యెహోషువ వలె, అహరోను వలె, దేవుని కొరకు ఒక ఏలియా వలె, ఒక ఎలీషా వలె మనం ఉండాలి. ఇదిగో మన ఎదురుగా ఉన్న భక్తులందరూ కూడా వారు పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకున్నారు, అగ్ని బాప్తిసం తీసుకున్నారు. అందుకే దేవుడు వారిని వాడుకుంటూ ఉన్నాడు. నీవు వారిలో ఒక వ్యక్తి వల్ల ఉండాలి అనుకుంటే ఇదిగో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకో. నెక్స్ట్ దేవుడు అగ్ని బాప్తిసం కూడా నీకు ఇస్తాడు, నిన్ను బలమైన సాధనముగా వాడుకుంటాడు. మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. నీకు ఆశ ఉంటే ప్రభువా
పరిశుద్ధాత్మలో నాకు బాప్తిసం కావాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం నాకు కావాలి. మొదటి స్టెప్లోనే ఉండిపోయానయ్యా. ఇంకా నేను 1వ తరగతే చదువుతున్నాను ప్రభువా, ఇంకా ఫస్ట్ స్టాండర్డ్లోనే ఉన్నాను ప్రభువా, ఇంకా సెకండ్ స్టాండర్డ్కి ఇంకా వెళ్ళలేదు ప్రభువా. ఎన్నో సంవత్సరాలైంది స్టిల్ నేను ఫెయిల్యూర్గానే ఉన్నాను. పరిశుద్ధాత్మలో నేను బాప్తిసము తీసుకోలేకపోతున్నాను. నన్ను క్షమించండి, నీ ఆత్మ నాకు కావాలని అడిగితే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచగలడు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా వల్ల కాదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నా వడిలో నాకు సుఖము. నీ వడిలో నాకు సుఖము, నీ ఆత్మలో నాకు మేలు, నీ ఆత్మలో నాకు మేలు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు అయా. మందిరము నీది ప్రభువా, మందిరములో కాపురిగా ఉన్నవాడు నీవు యేసయ్యా. నీ కాపరత్వములో బిడ్డలందరినీ ఉంచమని అడుగుతూ ఉన్నాను అయ్యా. నీ ఆత్మతో వారిని నింపమని అడుగుతూ ఉన్నాను అయ్యా. వారిలో నీ పరిశుద్ధాత్మ తాకిడి ఉంచబడును గాక. ఈ లోక ఆత్మ బయటి పోవును గాక, లౌకికమైన ఆత్మ బయటి పోవును గాక. The fire of God fill with them, Holy Spirit Father God. నీ ఆత్మతో నింపమని అడుగుతూ ఉన్నాను అయ్యా. నీకు వందనాలు అయ్యా. విభాగింపబడిన నాలుకలతో వారి మీద నీ ఆత్మ దిగి వచ్చును గాక. సంగమ నీది ప్రభువా, నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. ప్రతి విశ్వాసం మీద నీ ఆత్మతో తాకి బాగు చేసి కార్యములు చేసి నీ కొరకు వాడుకోమని ప్రార్థన చేస్తూ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.